తెలుగు 99 న్యూస్ ఛానల్ కి సిపిఎం పట్టణ కమిటీ సమావేశం ఎంపీ నర్సారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ భారతదేశంలో రాజ్యాంగం నిలబడాలన్నా, ప్రజాస్వామ్యం కాపాడాలన్నా, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించుకోవాలన్న, వ్యవసాయ రంగం కార్పొరేటీకరణకు కాకుండా ఉండాలన్నా, నిరుద్యోగం తగ్గాలన్నా, ప్రజలలో కొనుగోలు శక్తి పెరగాలన్నా బీజేపీని ఓడించి ఇండియా బ్లాక్ సెక్యులర్ శక్తులను గెలిపించాలని అన్నారు. బీజేపీ మిత్రపక్షాలను ఓడించాలి. ఇండియా బ్లాక్ అలాగే సెక్యులర్ శక్తులు అందరిని కూడా గెలిపించాలని సిపిఎం పార్టీ పిలిపిస్తుంది. భారతదేశ రాజ్యాంగం నిలబడాలన్నా, ప్రజాస్వామ్యం కాపాడుకోవాలన్నా, మన ప్రభుత్వ రంగాన్ని మనం రక్షించుకోవాలన్నా, వ్యవసాయ రంగం కార్పొరేటీకరణ కావాలన్నా, అలాగే నిరుద్యోగం తగ్గాలన్నా, కొనుగోలు శక్తి పెరగాలన్నా, అది మొత్తం భారతదేశ ఐక్యత సమగ్రత కావాలనంటే మన బీజేపీ మిత్రపక్షాలను ఓడించాలి. అలాగే భారతదేశం సెక్యులర్ దేశంగా ఉంది. మన రాజ్యాంగం చెప్పింది ప్రధానమంత్రి లాంటి స్థాయి ఉన్న వ్యక్తి ముస్లింల మీద, మంగళసూత్రాల మీద మాట్లాడుతున్న తీరు అభ్యంతరకరం కాదు, ఆందోళనకరంగా ఉంది. ఇది అసలు భారతదేశం ఎటువైపు పోతుంది అంటే మత యుద్ధాలని మోడీ గారు ప్రేరేపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది భారతదేశానికి మంచిది కాదు, మన ఐక్యతకు మంచిది కాదు. కాబట్టి మోడీ పార్టీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్కి మనం గుణపాఠం చెప్పాలి. అలాగే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం పార్టీ భువనగిరిలో పోటీ చేస్తూ ఉంది. అందరినీ కోరేది పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకులు కావాలన్నా, శ్రమజీవుల పక్షాన, రైతుల పక్షాన, ఉత్పత్తి వర్గాల పక్షాన పోరాటం చేయాలంటే కమ్యూనిస్టుల వాయిస్ ఉండాలి. అందుకు భువనగిరి జహాంగీరు గారు